మొన్న హైకోర్టు పేరు చెప్పి అగ్రికల్చర్ బయోడైవర్సిటీ పార్క్ ను విధ్వంసం చేసింది రేవంత్ సర్కార్. నిన్న అల్లుడి కోసం లగచర్ల గిరిజన భూములు గుంజుకునే కుతంత్రానికి పాల్పడింది. ఇక తాజాగా రియల్ వ్యాపారం కోసం సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో బుల్డోజర్లతో అరాచకం సృష్టిస్తుంది. ఇదే తరహాలో రేపు నగరంలో కేబీఆర్ పార్క్ ను సైతం పొతంబడుతుందని అనుమానాలు రేగుతున్నాయి. హైదరాబాద్ నగరానికి లంగ్ స్పేస్ గా ఊపిరిలూదుతున్న ప్రకృతి భూములను రేవంత్ సర్కార్ చెరబడుతుంది. వన్యప్రాణుల ఆర్తనాదాలు, విద్యార్థుల ఆవేదనలు పైశాచిక రేవంత్ సర్కార్కు పట్టడం లేదు. యుద్ధ రంగంలో ట్యాంక్లను దింపినట్టు హెచ్సియు భూముల్లో బుల్డోజర్లతో విధ్వంసం సృష్టిస్తుంది ఈ దుర్మార్గ ప్రభుత్వం. ఇందిరమ్మ పాలనంటే ప్రకృతి విధ్వంసమేనా? రేవంత్ దురాగతాలు అడ్డుకోకపోతే భావితరాలకు శ్మశానాలు తప్ప ఇంకేం మిగులుతుంది? ఎవరు పెంచిన చెట్లు, ఎవరు నాటిన మొక్కలు? ఏ వర్షపు చినుకు తాకి చిగురించి నేడు జీవ వైవిధ్యానికి ఆలవాలమైంది ఈ ప్రకృతి. భావితరాలకు పచ్చటి ప్రకృతిని అందించకపోతే మనిషి మనుగడ ఉంటుందా? గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తెలంగాణ సతత హరితమై పులకించింది. హరితహారం కార్యక్రమంలో వేలాది ఎకరాల్లో అరణ్యాలు సృష్టించిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానికే సొంతం. మరి ఇప్పుడేమైంది? ప్రజాపాలన పేరుతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి 20,000 కోట్ల కోసం హైదరాబాద్ లంగ్ స్పేస్ ను బలిపెడుతున్నాడు. హెచ్సియులోని 400 ఎకరాలు అదానీలకు కట్టబెట్టేందుకు దౌర్జన్యకాండకు తెగించాడు. సెంట్రల్ యూనివర్సిటీని కాపాడాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? హెచ్సియులో ఇంత అరాచకం జరుగుతుంటే మోదీ సర్కార్ ఏం చేస్తుంది? ఒక్క ఆదేశంతో ఆపగలిగే శక్తి ఉన్నా కేంద్రం ఎందుకు ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తుంది? ఒకవైపు ప్రకృతి కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పోరాడుతుంటే రాష్ట్రంలో బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు? కనీసం ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తుంటే కూడా బీజేపీ నేతలు స్పందించడం లేదు ఎందుకు? కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యే ఈ భూములను పొతంబడుతున్నారు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? ఒకవైపు దేశంలో ఢిల్లీ, హర్యానా వంటి నగరాల్లో కాలుష్యం కాటేస్తుంది. ఏకంగా దేశ రాజధాని కూడా మార్చాలన్న ప్రతిపాదనలు రూపొందుకున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో స్వచ్ఛమైన వాతావరణం ఉన్న హైదరాబాద్ నగరాన్ని రేవంత్ సర్కార్ ఎందుకు విధ్వంసం చేస్తుంది? ఫోర్త్ సిటీ నిర్మిస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్ రెడ్డి ఉన్న హైదరాబాద్ను ఎందుకు వికృతంగా మారుస్తున్నాడు? హెచ్సియు భూముల కోసం ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా పర్యావరణ ప్రేమికులు, వన్యప్రాణి ప్రేమికులు గళమెత్తుతున్నారు. ఇంత జరుగుతున్నా తెలంగాణలోని మేధావులు, ఉద్యమకారులు ఏమైపోయారో అంతు చిక్కట్లేదు. కోదండరాం వంటి నేతలు ఢిల్లీలో మంత్రి పదవి కోసం లాబింగ్లో బిజీగా ఉన్నట్టున్నారు. ఇప్పటి వరకు కోదండరాం సహా పలువురు నేతలు హెచ్సియు భూముల వివాదంపై స్పందించనే లేదు.
సీఎం రేవంత్ వ్యతిరేక నినాదాలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హోరెత్తింది. రేవంత్ సర్కార్ జులుంను సహించేది లేదంటూ హెచ్సియు విద్యార్థులు ఉద్యమ బాట పట్టారు. యూనివర్సిటీ భూములను కాపాడుకోవడానికి జంగ్ సైరన్ మోగించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీ భూముల విషయంలో హస్తం సర్కార్ వైఖరిని ఎండగట్టారు. రేవంత్ ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. పలు పార్టీల నేతలు ఈ పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అటు హెచ్సియు విద్యార్థుల పోరాటానికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు యూనివర్సిటీల విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు పలికాయి. ఎక్కడికక్కడ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. హెచ్సియు భూముల్ని రక్షించాలి. 400 ఎకరాల వేలాన్ని ఆపాలి. హెచ్సియుని రక్షించాలి. పోలీసుల జులుం, రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, అక్రమ అరెస్టులని జస్టిస్ 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 జస్టిస్. ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నియంతలాగా వ్యవహరిస్తా ఉన్నారు. అన్యాయంగా హెచ్సియులో ఉన్నటువంటి భూములని కార్పొరేట్లకు అప్పచెప్పాలని చూస్తున్నారు. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వన్య రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టుల్ని ఖండిస్తున్నాం. హెచ్సియుని రక్షించాలి. ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని తీసుకోవాలి. వేలాన్ని ఆపాలి. విద్యార్థుల్ని విడుదల చేయాలి. నిర్బంధాన్ని ఆపాలి. ఆపకపోతే మా పోరాటాలని మరింత ఉధృతం చేస్తామని మేము హెచ్చరిక చేస్తున్నాం. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. పోలీసుల జులుం నశించాలి. పోలీసుల జులుం నశించాలి. వైఖరి ప్రభుత్వం మొండి వైఖరి ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. పోలీసుల జులుం నశించాలి. పోలీసుల జులుం నశించాలి. రేవంత్ రెడ్డి ఖబర్దార్. వాయుల భూములని వేల పాటేస్తే ఖబర్దార్ ఖబర్దార్. పోలీసుల జులుం కాదు. అతను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫుట్బాల్ ప్లేయర్ ఆడినప్పుడే ఈ 400 ఎకరాల మీద కన్నుబడ్డది. ఇది వేల ఎకరాలతో కూడింది. ఇక్కడ హైదరాబాద్ లో ఏడ భూమి లేనట్టు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక విద్యార్థులు చదువుకునేదిలా ఓనీ ఇది మొత్తం పోలీసు రాజ్యాంగం నడుస్తుంది. వెంటనే దీనిని వెనక్కి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేస్తామని ఖచ్చితంగా కబ్జా చేయనీయం. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా దీని పోరాటాలు చేస్తాం. పోలీసు జులుం నశించాలి. పోలీసు జులుం నశించాలి. ఈ మోడీ వైఖరి నశించాలి. విద్యార్థులు మీరు నిరసన చేసుకుంటుంటే కూడా ఆల్రెడీ లాఠీ చార్జ్ అన్న, ఇది మెయిన్ గేట్ ఏదైతే ఉందో అది యూనివర్సిటీ లోపలికి వస్తుంది అన్న. మేము పీస్ఫుల్ గా యూనివర్సిటీ గేట్ దగ్గర మేము ప్రొటెక్ట్ చేస్తున్నాము. దాన్ని కూడా స్టేట్ పోలీసులు వచ్చి అబ్స్ట్రక్ట్ చేస్తున్నారు. యూనివర్సిటీ విద్యార్థులకు ఈ మాత్రం హక్కు లేదు. వాళ్ళ క్యాంపస్ లోనే ప్రొటెక్ట్ చేసుకునే డెమోక్రసీ కూడా లేదు. మనం డెమోక్రాటిక్ కంట్రీ అన్న. ఇంత పెద్ద డెమోక్రాటిక్ కంట్రీలో ఈ తెలంగాణ పోలీస్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మనం చూస్తున్నాం. ఖబర్దార్. ఏమనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? నీ ప్రభుత్వం దిగిపోయేంత వరకు ఊరుకోం. నువ్వు విద్యార్థులతో పెట్టుకుంటున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. నీ రియల్ ఎస్టేట్ తెలివి ఇక్కడ చూపెట్టద్దు. రేవంత్ రెడ్డి ఖబర్దార్. రేవంత్ రెడ్డి ఖబర్దార్. రేవంత్ రెడ్డి ఖబర్దార్. యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరూ ప్యూర్ గా స్టూడెంట్లు. నీ లెక్క గుంట నక్కలు కాదు, నీ లెక్క డిగ్రీ చదువుకున్న వాళ్ళు కాదు. మేమందరం కూడా ఇది ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. వీళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మంచి ఇంటెలెక్చువల్ బ్యాచ్. నీ లెక్క డిగ్రీలు పాస్ అయ్యి గుంట నక్కలు కాదు, దొంగ మాటలు చెప్పి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కాదు. మేము ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే దేశంలో ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. గుంట నక్కల మాటలు చెప్పేది నువ్వు పెద్ద గుంట నక్క.
తెలంగాణలో మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులు ఏర్పడ్డాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు వేలం వేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు కదం తొక్కారు. గత నెల రోజుల నుంచి హెచ్సియులో ఆందోళన చేపడుతుండగా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వారికి తోడయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇటు శాతవాహన యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. హెచ్సియు విద్యార్థులకు మద్దతు తెలుపుతామనే అనుమానంతో తన ఇంటిని పోలీసులు ముట్టడించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాహుల్ గాంధీ ఒకే నెలలో 2 సార్లు హెచ్సియుకి వస్తే ఆయనకు గట్టి భద్రత కల్పించామన్నారు. హెచ్సియులో సూసైడ్ చేసుకున్న రోహిత్ వేములకు న్యాయం చేయాలని కోరుతూ విద్యార్థులతో కలిసి నిరసన కూడా తెలిపామన్నారు. కానీ ఇప్పుడు మమ్మల్ని మాత్రం హెచ్సియులోకి వెళ్లకుండా పోలీసులతో అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కపటత్వం ఎందుకు రాహుల్? మీ ప్రభుత్వం ప్రపంచం నుంచి ఏం దాయడానికి ప్రయత్నిస్తోందంటూ రాహుల్ ను ప్రశ్నించారు కేటీఆర్. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. హెచ్సియు భూములను ప్రభుత్వం లాక్కోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పలు విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. హెచ్సియు భూములను కాపాడడంతో పాటు అక్కడి వన్యప్రాణులను సంరక్షించాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. యూనివర్సిటీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం లోపల ఆ రోజు ఆనాటి ప్రభుత్వం 300 ఎకరాల భూములను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరు ఆనాటి ప్రభుత్వం అలాట్ చేస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 400 ఎకరాల భూమిని ఇవాళ ప్రైవేట్ సంస్థలకు యాక్షన్ పెట్టడానికి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మొన్న హెచ్సియు యూనివర్సిటీలో అమ్మాయిలను కూడా చూడకుండా విద్యార్థులందరిపైన దాడులు చేసి కర్కశంగా వాళ్ళందరినీ ఒక కొట్లని గుంజుకపోయినట్టుగా గుంజుకెళ్ళి అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. నిన్న 2 విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ అన్ని విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ కానీ మిగతా దళిత సంఘాలు కానీ ఎస్ఎస్టీ విద్యార్థి సంఘాలు, బీసీ విద్యార్థి సంఘాలు, మిగతా పీడీఎస్ విద్యార్థి సంఘాలు అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉంటే భూమి కూడా అమ్మాం, ప్రభుత్వాన్ని నడిపిస్తాం తప్ప భవిష్యత్ తరాల కోసం భూములు అమ్మాల్సిన అవసరం లేదని చెప్పి ఆనాడు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ 400 ఎకరాల భూమిని ఎట్లా అమ్మాలని చెప్పి చూస్తున్నామని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్ ఆర్ట్ సిటీలో కూడా ఇవాళ ఢిల్లీలో
పర్యావరణం ముప్పుతో చాలా మంది శ్వాసకోశ వ్యాధులతో అక్కడ చనిపోతా ఉన్నారు. ఢిల్లీలో బతకలేని పరిస్థితి అక్కడ ఉన్నది. ఇవాళ హైదరాబాద్ మాత్రం సేఫెస్ట్ సిటీగా, భారతదేశంలో సేఫెస్ట్ సిటీ ఏదైనా ఉన్నదంటే అన్ని రకాలుగా హైదరాబాద్ అని చెప్పి ఇవాళ అన్ని రకాల నివేదికలు చెప్తా ఉన్నాయి. అలాంటి హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో కూడా 600 ఎకరాల భూమిని తీసుకోవడం వల్ల ఇవాళ అక్కడ పర్యావరణం సమతుల్యత దెబ్బతిని అందరికి అనారోగ్యాల పాలే పరిస్థితి కనిపిస్తా ఉన్నట్టు ప్రభుత్వం ఈ నిర్ణయం నుంచి వెనుకోవాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఇవాళ పర్యావరణవేత్తలు, మేధావులు, విక్కులు అందరూ కూడా ఈ ఉద్యమంలో కలిసి రావాలని చెప్పి, హైదరాబాద్ సెంట్రల్ సిటీని కాపాడాలని చెప్పి, అక్కడ భూముల పరిరక్షణ కోసం అందరం పోరాటం చేసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇవాళ జనాభా రోజు రోజు పెరుగుతా ఉన్నది. జనాభా పెరుగుతున్న కొద్దీ వివిధ రకాల కోర్సులు వస్తూ ఉంటాయి. యూనివర్సిటీ ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇంకా దానికోసం భవిష్యత్ తరాల కోసం అని చెప్పి ఆ రోజు 2300 ఎకరాల భూమిని ఆనాడు ప్రభుత్వం ఇస్తే, ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూములను పుంజుకోవాలనే కుట్ర చేస్తున్న వాటిని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నుంచి మిగతా అన్ని సంఘాలు, ఇతర సంఘాలు కూడా ఖచ్చితంగా హెచ్ఈ భూములను కాపాడుకుంటాం. ఈ రాష్ట్రంలోని ఏ యూనివర్సిటీ భూములను కూడా పుంజుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నా కూడా ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ప్రాణాలకు తెగించారే సరే, ఆనాడు తెలంగాణ కోసం అయితే ఏ విధంగా మేము కొట్లాడమో ఇవాళ విశ్వవిద్యాలయాల భూముల కోసం, పరిరక్షణ కోసం కూడా ఇవాళ మా బీఆర్ఎస్ వాతావరణంలో మేము పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతుంది. రేవంత్ సర్కార్ అరాచకంపై జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలపై రేవంత్ సర్కార్ తీరును ఎండగడుతున్నారు. వర్సిటీలో కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండను వ్యతిరేకిస్తూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా ప్రఖ్యాత యూట్యూబర్ ధృవరాతి రేవంత్ సర్కార్ తీరును ఖండించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెంటనే ఈ అరాచకాన్ని ఆపాలని ధృవరాటి డిమాండ్ చేశారు. ఎంపీ కార్తీ చిదంబరంతో పాటు సినీ నటులు ప్రకాష్ రాజ్, ప్రియదర్శి, డైరెక్టర్ నాగశ్విన్ సైతం ఇప్పటికే హెచ్సియు భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కాంగ్రెస్ నేతలు చెప్పేదొకటి, చేసేది మరొకటని మరోసారి తేలిపోయింది. తెలంగాణలో రేవంత్ సర్కార్ విధ్వంసం సృష్టిస్తుంటే నోరు మెదపని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్టేట్మెంట్స్ కు మాత్రం కొదవలేకుండా పోయింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లు దింపి జంతుజాలాన్ని, వృక్షాలను కూకటి వేళ్లతో పెకిలించేస్తుంటే పట్టనట్టు వ్యవహరిస్తున్నారు రాహుల్ గాంధీ. కానీ తన నాయనమ్మ దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1973 సంవత్సరంలో ఇదే రోజు ప్రారంభించిన ప్రాజెక్ట్ టైగర్ ను ప్రస్తావిస్తూ ఎక్స్ వేదిక పోస్ట్ చేశారు. ప్రాజెక్ట్ టైగర్ ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన వన్యప్రాణుల సంరక్షణ ప్రయత్నాల్లో ఒకటిగా మిగిలిపోయిందని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందు హెచ్సియులో జరుగుతున్న విధ్వంసాన్ని ఆపాలని సోషల్ మీడియాలో రాహుల్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. హెచ్సియులో రేవంత్ సర్కార్ అరాచకం సృష్టిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలంతా మరోసారి కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో హరితహారం కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని యాది చేసుకుంటున్నారు. హరితహారం కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో అరణ్యాలు సృష్టించిన ఘనత కేసీఆర్దేనని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నాటి హరిత పాలనకు నేడు రేవంత్ రెడ్డి సృష్టిస్తున్న విధ్వంసానికి సంబంధించిన వీడియోలను కంపేర్ చేస్తూ విమర్శిస్తున్నారు.